హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్కే డిజిటల్స్. ఈరోజు వీడియోలో మనము ఒక ఫేస్బుక్ కవర్ పేజ్ ఎలా డిజైన్ చేయాలి అనేది చూపిస్తాను. మనందరికీ అంటే ఎక్కువ పర్సనల్ కానీ బిజినెస్ పరంగా కానీ ప్రతి ఒక్కరికి ఫేస్బుక్ అకౌంట్ ఉంటుంది. వీటిలో మనం న్యాచురల్గా మనం ఒక ప్రొఫైల్ ఫోటో పెడతాము. కానీ ఫేస్బుక్ కవర్ పేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కవర్ పేజ్ మీ ప్రొఫైలు, మీ డిస్క్రిప్షన్ దీన్ని చూసి విజిటర్స్ ఎక్కువ మంది వస్తారు. వాటిని ఫాలో అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎంగేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఇట్ విల్ క్రియేట్ ఒక ట్రస్ట్ కూడా క్రియేట్ చేస్తుంది మీ యొక్క బ్రాండ్ గురించి. కాబట్టి ఫేస్బుక్ కవర్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దీనికి మనము డైరెక్ట్గా క్యాన్వాలో మనకు ఆప్షన్స్ ఉన్నాయి డైరెక్ట్ క్రియేట్ చేయడానికి. ఇక్కడ మీరు టైప్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఫస్ట్ లాగిన్ అవ్వండి. క్యాన్వాలో లాగిన్ ఉన్నాయి. మన ఫ్రీ అకౌంట్ కూడా ఇట్ ఇస్ అవైలబుల్. పెయిడ్ అకౌంట్లో ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. మీరు క్యాన్వాలో లాగిన్ ఇక్కడ మీరు ఫేస్బుక్ కవర్ అని టైప్ చేయండి సెర్చ్లో. సో ఆటోమేటిక్గా మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ, రైట్? ఇలాగానే వెళ్ళచ్చు. లేదంటే ఇక్కడ క్రియేట్ డిజైన్కి వెళ్ళి ఇక్కడ ఫేస్బుక్ కవర్ని ఎంటర్ చేయొచ్చు. ఫేస్బుక్ కవర్ ఇది చేస్తే మనకు దీంట్లో బ్లాంక్ అది మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ల్యాండ్స్కేప్ తీసుకోండి. సో ఇది బ్లాంక్తో స్టార్ట్ అవుతుంది. అదేమో డైరెక్ట్గా టెంప్లెట్స్కి వెళ్తుంది, రైట్? సో ఇందులో చూడండి మీరు చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీకు. అయితే బేసిక్గా ఇదేమో డెస్క్టాప్ది. ఈ డెస్క్టాప్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు మొబైల్ది కూడా జనరేట్ అవుతుంది. మొబైల్లో చూసినప్పుడు ఎక్కువ మంది మొబైల్సే చూస్తుంటారు. కాబట్టి మనం కొంచెం ఇది తయారు చేసినప్పుడు మన మొబైల్ చూసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఏరియాలో లెఫ్ట్ సైడ్ ఆటోమేటిక్ ప్రొఫైల్ కవర్ అయిపోతుంది. ఈ ఏరియాలో మీకు స్పేస్ ఉంటుంది. కాబట్టి మీ 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 ఏవైతే హైలైట్ చేయాలో అవన్నీ కూడా రైట్ సైడ్ ఉండేట్టుగా చూసుకోండి. అయితే ఈ ఫేస్బుక్లో అసలు ఏం ఎంటర్ చేయాలి మనం అని అనుకుంటే, ఈ ఫేస్బుక్లో ఇది మన బ్రాండ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ 5 రకాల ముఖ్యంగా 5 రకాల ఇన్ఫర్మేషన్ ఇందులో పెట్టచ్చు. ఒకటేమో మీది ఏదైనా ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ ఇందులో షోకేస్ చేసుకోవచ్చు. మీ బ్రాండ్ పేరు రాసుకొని ఇక్కడ మీ సర్వీసెస్ యొక్క హైలైట్ చేసి లేదా మీ ప్రోడక్ట్ ఫోటోలు పెట్టచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైనా ఆఫర్ పెడుతున్నప్పుడు మీ బిజినెస్కి సో దాన్ని హైలైట్ చేయొచ్చు. అలాంటిది ఒకటి, అది ఒక టైపు. ఇంకో టైపు, ఏదైనా ఈవెంట్ చేస్తున్నారు అనుకోండి, మీ ఏదైనా ఈవెంట్ ప్రమోట్ చేయాలనుకుంటే ఆ ఈవెంట్ ఎక్కడ ఫోటో పెట్టి దాని వివరాలు పెట్టచ్చు మినిమంగా. తర్వాత మీ మీ టీం, మీ ఆఫీస్లో టీం ఏమైనా ఉంటే దాని ఫోటోలు కూడా పెట్టి వాడిని హైలైట్ చేసి చూపించవచ్చు. లేదంటే మీ ఆఫీస్ స్పేస్, ఒకవేళ మీ మీ స్పేస్ మీ బిజినెస్సే హోటల్ కావచ్చు, లేదంటే ఏదైనా రెస్టారెంట్ కావచ్చు, లేదంటే ఏదైనా కోవర్కింగ్ స్పేస్ కావచ్చు. సో ఇలాంటి వాటికి ఏంటంటే దాని రిలేటెడ్ ఫొటోస్ అందులో కనిపిస్తుంటే హైలైట్గా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి, మీ బిజినెస్ సంబంధించింది ఇక్కడ ఏదైనా టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు కొన్ని శాంపుల్స్ వస్తాయి. సో దట్ దాన్ని ఫాలో కావచ్చు. మీకు బొటిక్ అనుకోండి, BOUTIK బొతిక్ అనుకోండి, బొతిక్ ఫ్యాషన్ బొతిక్ అని చెప్తారు. సో ఫ్యాషన్ బొతిక్తో సంబంధించి మీకు ఇక్కడ చూడండి చాలా రకరకాల టెంప్లెట్స్ వచ్చాయి. బేసిక్ అయితే మీరు ఇది తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ కోసం చూస్తున్నాను కదా నేను, ఇది చూడండి. సో ఇది బొతిక్, మీ బొతిక్ అనమాట. సో మీకు కావాల్సిన ఇక్కడ ఫొటోస్ అన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని పెట్టుకుంటే ఇది కవర్ అవుతుంది, బట్ ఇటు సైడ్ మీకు వచ్చేస్తుంది. లేదా అది ఒక సర్వీస్ ఇండస్ట్రీ అంటే నేను ఒక ఆర్టిస్ట్, పెయింటింగ్ వేస్తాను, మేకప్ ఆర్టిస్ట్ అనుకోండి. మేకప్ ఆర్టిస్ట్ వేసుకుంటే మీకు ఇక్కడ మేకప్ ఆర్టిస్ట్ సంబంధించినవి వస్తాయి. సో ఇది రైట్గా ఓకే, అది బహుశా ఇది పెయిడ్ ఉన్నట్టుంది. ఓకే, లేదు మీరు చూపించడానికి పెయిడ్ అయినా పర్లేదు చెబుతాం. ఇది ఫ్రీనే ఉంది. ఓకే, స్కిన్ కేర్ స్పెషలిస్ట్, స్కిన్ కేర్ బ్యూటీ, దానికి సంబంధించిన ఫొటోస్ పెట్టి మీరు హైలైట్ చేసుకోవచ్చు. లేదా ఇంకా ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఇది చూడండి, ఆఫర్ సంబంధించింది. ఇది బిగ్ యాన్యువల్ సూపర్ సేల్ అని ఇక్కడ మన పర్సంటేజ్ ఏదైనా రాసుకోవచ్చు ఇక్కడ, రైట్? అలాంటి పెట్టి తర్వాత ఇంటీరియర్ డెకరేటర్ అయితే ఇలాంటి ఇంటీరియర్ డెకరేటర్ మీరు హైలైట్ చేసి చూపించవచ్చు. ఇది డెస్క్టాప్లో ఫుల్గా కనిపిస్తుంది. మనకు మొబైల్కి వచ్చేసరికి ఈ ఏరియా వచ్చేసి మనకు ఆటోమేటిక్గా ప్రొఫైల్ ఏరియా, ప్రొఫైల్ ఫోటో కవర్ ఇదంతా కనిపిస్తుంది. కాబట్టి కొంచెం వీటిని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఫోటోలు పెట్టి ఈ ఫోటోని మీరు ఈ టెక్స్ట్ నెట్ వచ్చేట్టుగా చేసుకోవచ్చు, రైట్? ఇట్లా తీసుకొని ఇది
ఇది ఇది ఈ మూడుని ఇలా సెంటర్కి పెట్టేసుకుంటే మీకు ఈ ఫోటో ఇక్కడ ఉండనివ్వండి, రైట్. ప్లస్ ఈవెన్ ఎవరి కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా రైట్ సైడే పెట్టుకోండి, ఇక్కడ ఇటు సైడే పెట్టుకోండి, సో దట్ మీకు సెంటర్లో కనిపిస్తుంటాయి, మొబైల్లో కనిపిస్తాయి. అదర్వైజ్ ఇది దిస్ ఇస్ గుడ్ ఫర్ ఈ డిజైను డెస్క్టాప్ ఓకే ఉంటుంది, కానీ మనం మొబైల్ కూడా చూసుకోవాలి కాబట్టి ఇది ఇలాగే ఈ ఈ రెండింటి కూడా ఇటు సైడ్ పెట్టుకోండి, లోగో ఇవి కూడా, ఎందుకంటే మనకు డెస్క్టాప్లోను మొబైల్లోను కూడా కనిపించాలి కాబట్టి ఇలా పెట్టుకుంటే మీకు దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత వీటిని మీరు ఫేస్బుక్లో అప్లోడ్ చేసుకొని చూసుకోండి సరిపోయిందా లేదా. ఏదైనా అడ్జస్ట్మెంట్ ఉంటే స్లైట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ సెకండ్ టైం కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఈ స్టైల్స్ ఇవన్నీ ఆల్రెడీ మీకు తెలుసు కదా, ఎలా దీని కలర్ ఎలా మార్చాలి, రైట్. మీకు కావాలంటే ఇక్కడ స్టైల్స్ డిఫరెంట్ ఉన్నాయి చూడండి, కలర్స్లో డిఫరెంట్ కలర్స్ వచ్చేట్టుగా ఇక్కడ మనకు షఫిల్ చేసుకోవచ్చు, లేదా మీ కలర్స్ మీకు తెలుసు కాబట్టి దాని ప్రకారంగా మీరు చేసుకోవచ్చు. ఇంకేమున్నాయి, ఇది చూడండి, ఇది ఓపెన్ హౌస్ రెస్టారెంట్ అనుకుంటాను. ఇది ఏదైతే మీకు కావాల్సిన ఇందులో దొరుకుతాయి. ఒకవేళ మీరు పెయిడ్ అయితే ఇంకా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి, రైట్. ఇది చూడండి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఆర్ట్ విత్ మీ మిస్టర్ రోజ్, రైట్. సో అదగండి. ఇంతే కాకుండా మీ ఓన్ ఫొటోస్ కూడా మీరు పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు దీంట్లో డిఫాల్ట్ చూపించాను, కానీ మీ ఫోటో రిప్లేస్ చేయడం ఎలాగో తెలుసు కదా మీకు. ఇందులో అప్లోడ్కి వెళ్ళి ఫొటోస్ అన్ని అప్లోడ్ చేసుకొని వాటిని డ్రాగ్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని డ్రాగ్ చేయాలంటే అయిపోయింది, ఇట్లా డ్రాగ్ చేసుకోవడం. ఈ ఫోటో డ్రాగ్ చేయాలంటే ఇక్కడ చేసుకోవడం, రైట్. సో ఇలా మీరు కావాల్సిన ఫొటోస్ మీరు మార్చుకొని, మీరు దీన్ని టెక్స్ట్ కలర్ మార్చుకోవాలంటే ఇక్కడికి వెళ్ళిపోయి మీకు కావాల్సిన కలర్స్ ఉన్నాయి ఇక్కడ మార్చుకోవడం, రైట్. ఇక్కడ ఫోన్ నెంబర్ అంటే టైప్ చేయడం, ఇలా చేసేసి టైప్ చేసి మీరు కావాల్సిన నెంబర్ ఇందులో టైప్ చేసుకోవచ్చు, రైట్. ఇక్కడ మీ వెబ్సైట్ కూడా మీరు మార్చుకోవచ్చు. సో ఇంతేనండి, సింపుల్గా మీరు మార్చుకొని ఈ మంచి కవర్ ఫోజు మీరు పెట్టి మీ బ్రాండ్ని బిల్డ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో మీరు కామెంట్ చేయండి, సో దట్ మేము వాటిని ఆన్సర్ చేస్తాను. అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి, ఈ క్యాన్వాలో మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా, ఏ రకమైన వీడియోలు చేయాలో కూడా మీరు కామెంట్ చేస్తే ఆ టైప్ వీడియోస్ నేను చేసి పెడతాను. థ్యాంక్ యూ.